3 ఏళ్ళ బిడ్డ అవడం సమయం కూలి పోయింటే మేము పసిబిడ్డ నడిచిపెట్టా కూలి పోయింటే ఆ కట్టిపుల్ల పడి అంత కంటికి తగిలిసుకుంది అని చెప్పి హాస్పిటల్కి అంతా బాగా తిరలాడుతుంది స్వామి అంతలక్క మేము ఒక డాక్టర్ చూడలే సరిగ్గా ఊరి బిడ్డ సోలోకి వేసుకోవాలి స్వామి వచ్చే గాజు పెట్టాను మేడం అని అడిగితే 5,000 రూపాయలు అడిగాడు డాక్టర్ మేడం ఇంకా అడిగితే 5,000 రూపాయలు ఇలా మేము వెళ్ళి వచ్చేది సో పనుకుంటే కూడా ఒక గుడ్డ ఇంతలో వెళ్ళొచ్చి పక్కలు పనుకుంటే కూడా అవుతుండే స్వామి ఏలబడిండే. It was a appalling situation to know the rural health scenario here. These people need a lot of medical attention, especially specialist attention, which is lacking here. సో ఎట్లయినా డెఫినెట్గా ఇక్కడ డాక్టర్ నీడ్ ఎక్కువ ఉంది, స్పెషలిస్ట్ నీడ్ ఎక్కువ ఉంది, దట్టు మెటర్నల్ అండ్ చైల్డ్ నీడ్ చాలా ఎక్కువ ఉంది. కొంచెం నాకు కూడా ఫస్ట్ బిడ్ ఉంది, 7 నెలల్లో ఆపరేషన్ అయిపోయా. పోతే నైట్ ఒక 8 గంటలకి నొప్పులు వచ్చి అక్కడ పోతే 8 గంటల సరిగ్గా చూడలేదు. ఎవరో తిరిగి వచ్చి బీపీ ఓవర్ అయ్యి కడుపులో బిడ్డ చనిపోయినాకి. To go back to my past, 5 years ago, I was traveling from Bangalore to Anantapur in the middle of the night and I lost my father because he had a heart attack and I took him to the government hospital. The proper medicines, nothing was there. స్నేక్ బైట్ కేసెస్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, ఎమర్జెన్సీ కేసెస్, డెలివరీ కేసెస్ కానీ, ఏదైనా అట్లాంటి కేసెస్ ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. వెళ్ళాలంటే వెళ్ళిన వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం లేదండి. మాకైతే మేము ఈవెన్ స్టాఫ్గా చెప్పుకోవడం కూడా మాకు కూడా సిగ్గే. చాలా బేసిక్ లెవెల్స్ ఆఫ్ కేర్, హెల్త్ కేర్ ఈజ్ ల్యాకింగ్ హియర్. ఇక్కడ ఎక్కువ విష జ్వరాలు ఉన్నాయి, మలేరియా ఇలాంటివి ర్యాంపెంట్గా ఉన్నాయి, డెంగ్యూ ఇవన్నీ. ये सब प्रॉब्लम्स बहुत है यहाँ पे। बड़े बेगां का तो भी बहुत प्रॉब्लम,